సుప్రీంకోర్టు తీర్పు రాజకీయ వర్గాలలో కలకలాన్ని రేపుతోంది. మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆ 10 మందిలో ఉండడంతో జిల్లాలో రాజకీయ చర్చ మొత్తం కూడా ఆయన చుట్టూనే తిరుగుతోంది. బీఆర్ఎస్ నుంచి గెలిచి ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న శ్రీహరికి స్థానిక కాంగ్రెస్ నాయకులు పూర్తిగా సహకరిస్తారా? గ్రూపు రాజకీయాలు దెబ్బతీస్తాయా? బీఆర్ఎస్ వ్యూహమేంటి? ఇప్పటికే జిల్లాలో పర్యటించి వెళ్లిన కేటీఆర్ తమ కేడర్కు ఎలాంటి సంకేతాలు ఇచ్చారు? కడియం ధీమా మేకపోతు గాంభీర్యమేనా? బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచి కాంగ్రెస్లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ ఏడాదికి పైగా బీఆర్ఎస్ న్యాయ పోరాటం చేస్తూనే ఉంది. స్పీకర్ 3 నెలలుగా నిర్ణయం తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా ఆదేశాలు బీఆర్ఎస్లో కొత్త ఉత్సాహం నింపాయి. అదే సమయంలో ఆ 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో గుబులు మొదలైంది. స్పీకర్ నిర్ణయం ఎలా ఉండబోతోంది? వ్యవహారం మళ్లీ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం దగ్గరికే వెళుతుందా అనే ప్రశ్నల సంగతి ఎలా ఉన్నా ఉప ఎన్నికలు వస్తాయన్న విషయమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ అధిష్టానం కూడా ఉప ఎన్నికలు వస్తే పార్టీ అభ్యర్థుల విజయావకాశాల మీద రహస్య సర్వే చేయిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అనర్హత వేటు పడకముందే రాజీనామాలు చేయించి ఉప ఎన్నికల్లో తలపడమా, అనర్హత వేటు పడితే వేరే అభ్యర్థులను బరిలో దింపటమా అనే కోణంలో కూడా సర్వే పనికొస్తుందని కాంగ్రెస్ ఆలోచిస్తోంది. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం విషయానికొస్తే ఇక్కడ బీఆర్ఎస్లో గెలిచి పార్టీ ఫిరాయించిన కడియం శ్రీహరికి, కాంగ్రెస్లో చేరి ఎంపీగా గెలిచిన ఆయన కూతురు కడియం కావ్యకు ఇప్పటికే గ్రూపు రాజకీయాల బెడద ఉంది. వాళ్ళిద్దరూ పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నా మొదటి నుంచి కాంగ్రెస్లో ఉన్న వాళ్ల నుంచి సహకారం అంతంత మాత్రమేనన్నది బహిరంగ రహస్యమే. ఇలాంటి పరిస్థితుల్లో శ్రీహరిని మళ్లీ బరిలో దించటం ఎంతవరకు శ్రేయస్కరమనే విషయం సర్వేలో తేలవచ్చునని పార్టీ అధిష్టానం భావిస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ ఉప ఎన్నికలు తప్పవని చెబుతూ కార్యకర్తలను ఉత్సాహపరుస్తోంది. వరంగల్ జిల్లాలో వ్యతిరేకించిన కేటీఆర్ పరోక్షంగా ఇదే సందేశం ఇచ్చారు. అయితే ఫిరాయింపులను ప్రోత్సహించిన బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ను విమర్శించడంలో అర్థం లేదని కడియం వ్యాఖ్యానిస్తున్నారు. కేటీఆర్ గాని ఫిరాయింపుల పైన మాట్లాడే నైతిక హక్కు లేదు. వాళ్ళకు ఏమాత్రం కూడా విలువలు లేవు అనేది అనేక సందర్భాల్లో ప్రూవ్ అయింది. భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్న 10 సంవత్సరాలలో అనేక రాజకీయ పార్టీలను విలీనం చేసుకున్నారు. అనేక మంది ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, ఎంపీలను విలీనం చేసుకున్నారు. ఇతర పార్టీలలో గెలిచిన వారిని మంత్రివర్గంలో తీసుకొని మంత్రి పదవులు ఇచ్చి వాళ్ళను గౌరవించిన చరిత్ర వాళ్ళది. ఒక మాటలో చెప్పాలంటే ఫిరాయింపుల చట్టాన్ని కాల రాసింది వాళ్ళు, రాజ్యాంగాన్ని, వ్యవస్థలను నాశనం చేసింది వారు. ఇప్పుడేదో సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది, ఇది మా విజయం అని జబ్బులు జరుచుకుంటున్నారు. కానీ గతంలో మీరు చేసిన దుర్మార్గం ఏంటో, మీరు చేసిన విధ్వంసం ఏంటో ఒకసారి అర్థం చేసుకొని మాట్లాడితే బాగుంటుంది. ఇంకోవైపు మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య ఉప ఎన్నిక వస్తే సిద్ధంగానే ఉన్నారు. పిల్లల డాక్టర్గా ఆయనకున్న పేరుకు తోడు ఎప్పుడూ జనం మధ్య ఉండటం ఆయనకు ప్లస్ పాయింట్గా మారింది. నియోజకవర్గంలో శుభకార్యాలు జరిగితే వెళ్లి అభినందించడం, అశుభకార్యాలకు వెళ్లి పరామర్శించడం ఆయన దినచర్యలో భాగం. బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లోనూ చురుగ్గా ఉన్న రాజయ్య సహజంగానే ఉప ఎన్నికలు వస్తే మళ్లీ బరిలో ఉంటారు. మొత్తంగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం ఇప్పుడు ఉప ఎన్నికకు సన్నద్ధమవుతున్నట్టు కనబడుతోంది. అంటే 2 ఏళ్లలోపే కడియం శ్రీహరి మరోమారు పోటీ చేయాల్సి రావచ్చు. గత ఎన్నికల్లో టికెట్ దక్కని రాజయ్య ఇక్కడ 5వ విడత గెలుపు కోసం పోటీ పడవచ్చు. కడియం కుటుంబ పాలన మీద అడపాదడపా కౌంటర్లు వేస్తూ నియోజకవర్గంలో పర్యటిస్తున్న డాక్టర్ రాజయ్య ఒకవైపు, గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఓడిపోయిన సింగాపురం ఇందిర మరోవైపు కడియం శ్రీహరికి ఇబ్బందికరంగా తయారయ్యారు.
అందుకే ఇప్పుడు స్టేషన్ ఘన్పూర్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.